ఆడుదాం ఆంధ్ర పేరుతో 100 కోట్ల స్కామ్కు తెరలేపిన మాజీ మంత్రి రోజా, మాజీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై కేసులు నమోదు చేయాలని సిఐడికి ఇప్పుడు ఫిర్యాదులు అందడంతో వారిపై కేసులు నమోదు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అలాగే గత 5 ఏళ్లలో స్పోర్ట్స్ కోటా కింద మెడికల్ సీట్లు పొందిన వారు ఎవరెవరు అన్నదానిపై విచారించేందుకు కూడా సిఐడి అధికారులు రెడీ అవుతున్నారు. దీంతో మాజీ మంత్రి రోజా, మాజీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లయింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, తాజా అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ మూర్తి. ఆడుదాం ఆంధ్ర అంటూ వైసీపీ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సాహం పేరుతో పెట్టినది. క్రీడాకారులతో ఆడుదాం ఆంధ్ర, డబ్బులతో ఆడుదాం ఆంధ్ర, ఆట సామాగ్రితో ఆడుదాం ఆంధ్ర అన్నట్టుగా కొనసాగిన పరిస్థితి. నకిలీ సర్టిఫికేట్లతో ఆడుదాం ఆంధ్ర అన్న సర్టిఫికేట్లుగా కొనసాగిన పరిస్థితి ఉంది. ఏదైతే బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కానీ లేకపోతే మంత్రి రోజా కానీ వీళ్ళిద్దరూ కలిసి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షణ చేస్తూ వీళ్ళే నిర్వహించిన పరిస్థితి. దీంట్లో కోట్లాది రూపాయలు స్కామ్ జరిగిందంటూ కూడా మొదటి నుంచి కూడా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఆడుదాం ఆంధ్రలో తీసుకున్న ఏదైతే క్రికెట్ బ్యాట్లకు సంబంధించిన కిట్లు ఉన్నాయో 2 మ్యాచ్లు ఆడకముందే ఆడకుండానే ఇరిగిపోయిన పరిస్థితి, వికెట్లు కూడా ఇరిగిపోయిన పరిస్థితి. ఇక మిగతా సామాగ్రి అయితే ఇక చెప్పనవసరం లేదు. ఆడుదాం ఆంధ్రలో కనీసం నాసిరక్ కూడా అప్పట్లోనే గోల చేసిన పరిస్థితి. చేసేది లేక అటు అధికార పార్టీ నాయకులు ఉన్నారు, వెనకాల మంత్రి రోజా ఉంది, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఎందుకు ఈ ప్రభుత్వంతో పెట్టుకుంటే మనకెందులో తలకనైపోయినా అన్నట్టుగా ఈ కోచ్లు కూడా దాన్ని పట్టించుకున్నట్టుగా వాళ్ళు మిన్నకుండిపోయే పరిస్థితి. ఎందుకంటే చేసేది లేక ఇటు నాసిరకం వస్తువులు, నాసిరకం క్రీడా సామాగ్రిని కొనుగోలు చేసి దానికి 4 రెట్లు డబ్బులు వీళ్ళు దండుకున్న పరిస్థితి అయితే ఉంది. అదే రకంగా చూసుకుంటే సర్టిఫికెట్ల విషయంలో కూడా చూసుకున్నట్టయితే వీళ్ళు కొన్ని ఈ క్రీడా శాఖ తరఫున, ఆంధ్రప్రదేశ్ క్రీడా శాఖ తరఫున ఇచ్చిన సర్టిఫికెట్లు కూడా ఫేక్ సర్టిఫికేట్లు అమ్ముకుని కాలేజీలో సీట్లు కానీ లేకపోతే మెడికల్ కోర్సుల్లో సీట్లు కానీ అదే రకంగా ఎంట్రన్స్లో వాటిలో సర్టిఫికేట్లు వాడుకుంటాం కానీ చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ స్కాములన్నీ కూడా కోట్లాది రూపాయల చేతులు మాటిగట్టి కూడా తెలుస్తుంది. ముఖ్యంగా మంత్రి రోజా, ఏదైతే శాప్ చైర్మన్గా ఉన్న బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఇద్దరు ఆధ్వర్యంలో కూడా ఈ భారీ స్కామ్ కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి నుంచి చెప్పారు, ప్రతి అంశంలో కూడా మేము శ్వేతపత్రం రిలీజ్ చేస్తామని చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రతి అంశం సంబంధించి, ప్రతి శాఖకు సంబంధించి కూడా వీళ్ళు క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు. అయితే ఈ ఆడుదాం ఆంధ్ర అనేది ఈ టూరిజం ఏదైతే క్రీడా శాఖకు సంబంధించి, టూరిజం క్రీడా శాఖకు సంబంధించి ఆడుదాం ఆంధ్ర చేపట్టిన మంత్రి ఎవరైతే రోజా మీద అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అదే రకంగా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మీద కూడా అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. గతంలో ఇదే విషయం గురించి కొంతమంది కోచ్లు కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఏమి చేయలేని పరిస్థితి కూడా దాపురించిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్న క్రమంలో ముఖ్యంగా ఏదైతే అవినీతిమయంగా మారిపోయిన ఈ ఆడుదాం ఆంధ్ర ముఖ్యంగా చూసుకుంటే దీనిపైన ప్రధానంగా ప్రభుత్వం దృష్టి సారించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే సిఐడి ఎంక్వైరీ కూడా ఆదేశాలు ఇస్తున్నట్టుగా కూడా సమాచారం. ఎందుకంటే కోట్లాది రూపాయలు క్రీడా సామాగ్రి కొనుగోలు చేయడమే కాకుండా నాసిరకం క్రీడా సామాన్లు కొనుగోలు చేయడం ఒకటైతే, రెండోది ఈ క్రీడకు సంబంధించి సర్టిఫికేట్లు కూడా భారీ స్థాయిలో అమ్ముకున్నారనేది కూడా రెండో అభియోగం. ఈ రెండింటికి సంబంధించి సిఐడి విచారణ అయితే జరుగుతున్నట్టుగా ఆదేశించినట్టుగా కూడా సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ప్రతి శాఖలో కూడా అవినీతి ఎక్కడైతే జరిగిందో దాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తాం, వెలికి తీస్తాం అని చెప్పారు. అదే క్రమంలో పనులు అయితే వేగవంతం చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో చూసుకుంటే ఆడుదాం ఆంధ్ర పేరుతో ఎంత తీవ్రస్థాయిలో దాని మీద వ్యతిరేకత వచ్చిందంటే ప్రతి గ్రామంలో కూడా బలవంతంగా అసలు ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామే ఒక బోగస్ లాగా తయారైన పరిస్థితి. ఎందుకంటే ప్రతి సచివాలయం మీద, ప్రతి వాలంటీర్ మీద, సచివాలయ సిబ్బంది మీద, అక్కడ ఉన్న అధికారుల మీద ఒత్తిడి తెచ్చి బలవంతంగా టీములు రెడీ చేయండి, ఏదో ఒక టీము ఎవరొకళ్ళు మనుషులు ఉంటే చాలు అని టీములు కూడా బోగస్ టీములు. ప్రతి సచివాలయానికి 2 టీములు సెలెక్ట్ చేయమంటాం, అందులో అందరూ ఉండేటట్టుగా చూడమంటాం, ఇష్టం ఉన్నా లేకపోయినా పేర్లు నమోదు చేసుకుంటాం. ఇన్ని వందల మంది, ఇన్ని వేల మంది ఉన్నారు, ఇంతమంది క్రీడాకారులు ఉన్నారని ఎవరో ఇష్టం లేకపోయినా పేర్లు నమోదు చేయటం, వారి పేరు మీద క్రీడా సామాగ్రి కొన్న క్రీడా సామాగ్రి కూడా నాసిరకం కావటం. ఇవన్నీ చూసుకుంటే ఎంత పెద్ద స్కామ్ జరిగిందని కూడా మనం తెలుసుకోవచ్చు. ఈ ఆడుదాం ఆంధ్రకి బ్రాండ్ అంబాసిడర్గా అంబటి తిరుపతి రాయుడు, ఇండియన్ మాజీ క్రికెట్ ప్లేయర్ అంబటి తిరుపతి రాయుడిని కూడా దీంట్లో చేర్చిన పరిస్థితి. తిరుపతి రాయుడు కొంతకాలం చూసి పరిస్థితి బాగోలేదని చెప్పలేక ఆయన బయటకు వచ్చేసిన పరిస్థితి, పార్టీ నుంచి బయటకు వచ్చేసిన పరిస్థితి అయితే మనం చూడవచ్చు. ఏంటంటే ఇవన్నీ కూడా ప్రభుత్వంలో లొసుగులు ఎత్తితే మనకెందుకులే ఇబ్బంది అనే పరిస్థితులు ఎవరికి వాళ్లే ఊరుకున్న పరిస్థితి. అయితే
ఎప్పుడైనా చేసిన తప్పులు ఎక్కడికి పోతాయనే ఉద్దేశంతో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ కూడా ఒక్కొక్కటి వెలుగు తీస్తుంటూ ఈ ఆడుదాం ఆంధ్ర అనేది కూడా చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రతిసారి అందరి మీద విరిచిపడే రోజా తాను ఎంత తప్పు చేస్తుందో, ఎన్ని కోట్ల రూపాయలు తాను దోచుకెళ్ళిపోయిందో అనేది ఈ స్కామ్ బయటకు వస్తే స్పష్టంగా తెలిసే అవకాశాలు ఉన్నాయి. అలాగే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా తన గొప్ప హీరోలాగా మొత్తం ఇది అంతటికి కూడా నేనే కర్త కర్మ క్రియ అన్నట్టుగా రోజాతో కలిపి కుమ్మక్కైన పరిస్థితి అయితే మనం చూడవచ్చు. ఈ అందరూ కూడా బాహాటంగానే ఈ ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాం ఫెయిల్యూర్ ప్రోగ్రామ్ అనేది దీనివల్ల అనేక కోట్లాది రూపాయల నష్టం తప్ప ఎటువంటి ఉపయోగం లేదని కూడా బహిరంగ అందరూ కూడా బహిరంగ విమర్శలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కోట్ల రూపాయలు నాసిరకం వస్తువులు కాకుండా అసలు ఏం చేశారు, ఏం సాధించారు? ఆడుదాం ఆంధ్ర అనే పేరు మీద ఎక్కడ ఆడారు, ఏం ఆడారు, ఎలా ఆడారు, ఎందుకు ఆడారు అనేది ఇప్పటికి కూడా అది బేతాళ ప్రశ్నలుగానే మిగిలిపోయిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ప్రధానంగా అవినీతి ఆరోపణల శాఖలపైన పూర్తిగా దుస్సారించడం జరిగింది. ఈ శాఖ ఏదైతే రోజా నిర్వహించిన శాఖ అయితే ఏదైతే ఉందో దీని మీద పూర్తి స్థాయిలో గతంలోనే అవినీతి ఆరోపణలు వచ్చినాయి కాబట్టి సిఐడి విచారణ కూడా ఆదేశించినట్టుగా కూడా తెలుస్తుంది. పూర్తిగా ఆడుదాం ఆంధ్ర అనేది వాళ్ళు ఆడుకున్నారు. ఎవరితో ఆడుకున్నారైతే ప్రభుత్వ ప్రజల డబ్బులతోనూ, క్రీడాకారులతోనూ, అదే రకంగా నకిలీ సర్టిఫికెట్లతో ఆడుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనిపైన పూర్తిగా విచారణ చేపడితే కానీ ఎంత ఆడుకున్నారు, ఎంత దోచుకున్నారు, ఎటువంటి సర్టిఫికెట్లు అమ్ముకున్నారు, ఎవరెవరికి ఇచ్చారు, ఎంత దాచుకున్నారు, ఎంత దోచుకున్నారు అనేది మాత్రం తెలిసేది అవకాశం ఉంది. మూర్తి. ఓకే, థ్యాంక్ యూ రాంబాబు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.